ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎందుకయ్యా వెళ్లకుండా నవ్వుతూ నుంచున్నావు? జోజో ఇదిగోవయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు. ఏంటి, డబ్బులు ఇస్తున్నారా? లేదు. కోటి, డబ్బులు వెనక్కిచ్చే. ఇది ఆఫీస్, నీలకంఠం గారు ప్లీజ్. మీరు చేస్తున్నది చట్టవిరుద్ధం. నేనేం చేశానండి మేడం గారు? కాఫీ టీ కోసం 100 రూపాయలు ఇచ్చాను. దాంతో స్థలాలు కొంటారా లేదా ఇళ్ళు కడతారా? పదండి లెక్చరర్ గారు, పోదాం. నేను చిన్న ఎంప్లాయీని కాబట్టి నా మీద కన్నెర్ర చేస్తుంది. ఏమన్నా? ఏమీ లేదు. దిస్ ఇస్ హైట్ ఆఫ్ ఇండిసిప్లైన్. ఐ కాంట్ టాలరేట్ ఇట్. లంచం ఇవ్వటం తీసుకోవటం రెండూ నేరమే. ఇద్దరికి శిక్ష పడుతుంది. ఏం చేస్తున్నారు మీరు? ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ మీరు. ఈ న్యూసెన్స్ పై రిపోర్ట్ తయారు చేసి నా టేబుల్ పై పెట్టండి. ఇవి పిల్లలాటలు అనుకుంటున్నారా? ఆఫీస్ సస్పెండ్ చేస్తే అప్పుడు తెలిసొస్తుంది. ఇదేం బుద్ధి మీకు? పావని తెలిసాక కూడా ఇంకా మనతో ఉంచుకోవటం ఎప్పటికైనా ప్రమాదమే. వదిలే అక్క అని లెక్కలేనన్ని సార్లు చెప్పాను, అయినా అక్క వినలేదు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నీ వల్ల ఎంత ముప్పు వచ్చినా తను కాపాడుకుంటూ వచ్చింది. చివరికి నీ వల్ల తనకి జీవితమే లేకుండా పోయింది. ఇప్పుడు నా లైఫ్ కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? నేనేం చేశానమ్మా? ఇలా అమాయకంగా ఫేస్ పెట్టి అక్కను ఫూల్ చేసినట్టు నన్ను చేద్దామనుకుంటున్నారేమో. నా దగ్గర మీ పప్పులు ఉడకవు. మభ్య పెడుతూ మాట్లాడి నిజం దాచేయాలనుకుంటున్నారేమో. నా దగ్గర కుదరదు. చూడమ్మా, నీ లైఫ్ని ప్రాబ్లంలో పడేసేంత తప్పుడు పని నేనేం చేయలేదు. అయితే లెక్చరర్ ప్రమోద్ దగ్గర 50,000 తీసుకున్నారు కదా నా పేరు చెప్పి? లేదు, నేను తీసుకోలేదు. అబద్ధాలు చెప్పకండి. ఆయన ఈరోజు ఇన్వెస్టిగేషన్ కోసం మా ఆఫీస్కి వచ్చారు. మీ బావ అకౌంట్లో 50,000 ఉన్నాయి, కావాలంటే బ్యాంకుకి వెళ్ళి వెరిఫై చేసుకోండి అన్నారు. మీ అకౌంట్లో 50,000 ఉన్నాయా లేవా? అదంతా ఫాల్స్ ఇన్ఫర్మేషన్. నేను అడుగుతున్నది మీ అకౌంట్లో 50,000 ఉన్నాయా లేవా అది చెప్పండి. ఉన్నాయి, కానీ అది లెక్చరర్ ప్రమోద్ ఇచ్చిన డబ్బు కాదు. మళ్ళీ అబద్ధం. ఆయన ఇవ్వకపోతే మీ అకౌంట్లో 50,000 రూపాయలున్నాయని ఆయనకెలా తెలిసింది? ఏమో, నాకేం తెలీదు. కానీ ఆ డబ్బిచ్చింది మాత్రం ఆయన కాదు. కీర్తి పెళ్లికి తండ్రి స్థానంలో ఉండి ఎంతో కొంత నేను ఖర్చు పెట్టాలనుకున్నాను, అందుకే అప్పు తీసుకున్నాను. మీకెవరిచ్చారు అప్పు? అదే మిమ్మల్ని నమ్మి. రఘురామ్ ఫైనాన్స్ ఓనర్ రఘురామ్ గారు ఇచ్చారు. ఇంకో అబద్ధమా? లేదు, చెక్ ఇచ్చింది ఆయనే. కావాలంటే బ్యాంక్ వెళ్ళి ఎంక్వైరీ చేయండి, మీకే తెలుస్తుంది. ష్యూర్? అవునమ్మా, చెక్కు మీద సంతకం చేసింది కూడా ఆయనే. నిజమే కదా? అవునమ్మా, ఆయనే చెక్ ఇచ్చింది.
చెక్కిస్తే ఆ విషయం ప్రమోద్కి నీలకంఠానికి ఎలా తెలిసింది? ఇరికిస్తున్నారు. అవును, మీకు చెక్ ఎందుకు ఇచ్చారు? మీరెందుకు రఘురామ్ ఇంటికి వెళ్లారు? ఉద్యోగం కోసం వెళ్ళాను. ఓకే, మరి డబ్బెందుకు తీసుకున్నారు? కూతురు పెళ్లికి 50,000 అప్పు కావాలని అడిగాను. ముందు కుదరదు అన్నాడు. తర్వాత మొన్న ఆయనే ఫోన్ చేసి పిలిపించారు. ఫైనాన్స్ కార్పొరేషన్లో నాకు జాబ్ ఇవ్వడం కుదరదు అని చెప్పారు. అప్పుగా కావాలంటే అవసరాల కోసం 50,000 తీసుకోమన్నారు. జాబ్ కావాలంటే నీలకంఠం గారి కాలేజీలో ఇప్పిస్తానన్నారు. జాబ్లో చేరారా? లేదు, కీర్తి పెళ్ళయ్యాక చేరతాను అని చెప్పాను. కానీ అప్పుగా 50,000 ఇవ్వగానే హాయిగా తీసుకుని వచ్చారు. నేను ముందు డబ్బు అవసరం లేదని చెప్పాను. పెళ్లి ఖర్చంతా ధరణే దగ్గరుండి చూసుకుంటుంది, డబ్బేం వద్దు అన్నాను. అయినా బలవంతం చేశాడు. పెళ్లి కూతురు తండ్రివి నీ దగ్గర ఉండనివ్వు అంటే 50,000 చెక్కు తీసుకుని బ్యాంకులో వేసుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చిందా మీరు పెళ్లి కూతురు తండ్రి అని? ఆ పెళ్లిలో తండ్రిగా పెద్దరికం కోసమేగా. ఛ! ఇన్ని రోజులు కుటుంబం మీద, కూతురు మీద తండ్రిగా చూపని బాధ్యత అందరి ముందు పెద్దరికం చూపించేందుకు అప్పుగా తీసుకున్నారు, అంతేగా? నేనేం ఖర్చు చేయలేదు. అవసరమైతే వాడుకుందాం, లేకపోతే తిరిగిచ్చేద్దామని బ్యాంకులో వేశాను. అవును, మీరు వద్దన్నా మీకలా బలవంతంగా డబ్బిస్తుంటే మీకు అనుమానమే రాలేదా? మీరు పాత బాకీ 40,000 ఇవ్వాలని ఇంటికొచ్చి గొడవ చేసి మిమ్మల్ని కొట్టి వెళ్లారు. అలాంటి వాళ్ళు మీకు ఏ షూరిటీ లేకుండా 50,000 ఇస్తున్నప్పుడైనా మీరు ఆలోచించాలి కదా. నాకసలు గుర్తుకే రాలేదమ్మా. ఎందుకు గుర్తుంటుంది? అవమానపడ్డం, దులుపుకుపోవటం మీకు అలవాటైపోయింది. కానీ ఇప్పుడు నా పరిస్థితి అలా ఉండదు. మీరు తీసుకున్న ఆ డబ్బులకు నా మీద కంప్లైంట్ చేస్తారు. నాకు సంబంధం లేదని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. పోలీస్ కేసు, జైలు శిక్ష పడొచ్చు. ఇంత ఆలోచించలేదమ్మా. ఎందుకు ఆలోచిస్తారు? మీకేం పని? ఇల్లరికం అల్లుడు కదా. మీరు ఆ ఇంటికి వచ్చాక ఆ ఇంటి గౌరవం తగ్గింది. అయినా అవన్నీ నాకెందుకని నేను దూరంగా వెళ్లి కష్టపడి చదివి ఆఫీసర్ నయ్యాక కూడా మీరు నా గౌరవాన్ని ఇలా తగ్గించాలని చూస్తే నేనేం చేయగలను? అలా అనకమ్మా. ఇంకేమనాలి? మైనస్తో ఎంత పెద్ద సంఖ్యను మల్టిప్లికేషన్ చేసినా దాన్ని కూడా మైనస్లోకి తీసుకెళ్తుంది. నా కుటుంబంలో ఎంత పెద్ద మైనస్ని పెట్టుకొని ఎవరినని ఏం ప్రయోజనం? నిజమేంటో కావాలంటే రాసిస్తానమ్మా. తనిచ్చింది అప్పుగా మాత్రమే. అలా చెప్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు చెప్పండి? కనీసం అప్పిచ్చినట్టు డాక్యుమెంట్ కూడా రాసుకోలేదు. ఇప్పుడు చెక్కిచ్చిన రఘురామ్ ఏం చెప్తే అదే నిజం. తెలివైనవారు. చాలా తెలివిగా మిమ్మల్ని ఉపయోగించుకొని నన్నిరికిస్తున్నారు. మీరు వెళ్ళండి. అది